ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో పశువులకి ఒట్టిగడ్డే బాగుంటుంది. ఎందుకంటే ఒట్టిగడ్డి తింటే వాటికి వేడి ఉంటుంది. సంచి ఒట్టిగడ్డి వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఫుల్ వర్షం వచ్చినా ఒట్టిగడ్డి వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు వర్షంలో కూడా ఒట్టిగడ్డి వేస్తున్నాను పశువులు. ఇది మరుసటి రోజు వీడియో. పశువులు బాగా వర్షం వచ్చిన మరుసటి రోజు పెండ మొత్తం గలీజ్ చేసుకున్నాయి అంతా. అందుకని పశువులను అక్కడ దూరంగా కట్టేసి పెండ తీద్దామని అక్కడ దూరంగా కట్టేస్తున్నా. 4 ఆవు గుంజుకుపోతుంది. దానికి ముక్కుదారం లేదు, అందుకే అది గుంజుకుపోతుంది బాగా. దాన్ని వదిలేసిన. ఇప్పుడు దూడని ఇడ్చాలి. దూడ కూడా కొంచెం సతాయిస్తుంది తాడు వచ్చే వరకు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కదా ఇప్పుడు గుంజుకుపోయింది. వాళ్ళ అమ్మ ఈ దూడకు తల్లి. అందుకని ఇది మా అమ్మ వెళ్ళిపోతుంది అన్నట్టుగా గుంజుతుంది. రైతులం కదా, ప్రతిరోజు కంపల్సరీ ఈ పని తప్పనిసరి చేసుకోవాలి. ఎందుకంటే రోజు చేస్తున్నాం కాబట్టి అలవాటని కాదు, కొంచెం కష్టం ఉంటుంది. మా కష్టం తెలిసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీలాంటి సపోర్ట్తోనే మేము ఎదుగుతాము కొంచెమన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా తెలియజేసి ఈ వీడియోలు చూడమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మరీ కోరుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.